రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పారదర్శకంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. L1, L2, L3 కేటగిరీలలో ప్రకారం దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రామగుండంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించకపోతే మంజూరు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజాపాలన ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వెల్లడించారు. జనరల్లీ మున్సిపల్ కమిషనర్ లో ఒక 2 days పడుతుంది. నా లాగిన్ లో నేను ఈ రోజు వస్తే రేపు మధ్యాహ్నం కల్లా క్లియర్ చేస్తున్నాను. నేను చేశాక మళ్ళీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రింట్ మొత్తం తీసుకొని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అది మొత్తం అయ్యాక ఇది సంతకం తీసుకున్న పేపర్ మళ్ళీ నేను ఆన్లైన్లో అప్లోడ్ చేశాక అప్పుడు మాత్రమే మనకి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంత మొత్తం ప్రాసెస్ ఉంది. ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్ లేకపోతే యాప్ బేస్డ్ ప్రాసెస్ కాబట్టి కొంత మినిమం టైం అయితే పడుతుంది అన్నమాట. ఇది L1లో ఉన్న వాటికి ఇది ఒక పరిస్థితి అన్నమాట. ఇప్పటిదాకా మనం L1లో 449 మందికి రామగుండం కార్పొరేషన్లో ఇచ్చాము. 449 మెంబర్స్కి ఇచ్చాము. ఒకసారి వార్డు మెంబర్లు మీరు కూడా కొంచెం దీని మీద దృష్టి పెడితే బెటర్ అనమాట. ఇందులో ఏంటంటే ఓన్లీ 184 స్టేజ్లో ఉన్నారు. చాలా స్పీడ్గా అవుతుంది. సో ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్కి 200 మెంబర్స్కి ప్లేస్ ఉంది. మన ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 months ఇన్ఫాక్ట్ 3-4 నెలలు అవుతుంది అయినా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయట్లేదు అనమాట. సో ఇది ఒక